2014 మార్చ్ 14న జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభలో ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నేను తప్ప నన్ను నమ్ముకున్న అతి కొద్ది మంది ఎవరు లేరు. ఆ రోజు పాలిటిక్స్ నాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేరు. అంతకుముందు ఒక ప్రస్థానం చేసినా దాని పరిస్థితులు తెలుసు. తెలంగాణ విభజన జరిగి, రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఒకటే ప్రశ్న, పబ్లిక్ పాలసీ, చట్టాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు చేస్తారు, దీంట్లో సామాన్య ప్రజలకి సంబంధం ఏంటి? ఓట్లేసి ఎన్నుకున్నారు తప్ప, కానీ ఫలితం అనుభవించేది ప్రజలు. చిన్నప్పటి నుంచి ఈ ఆలోచన విధానం సమాజ శ్రేయస్సు పట్ల ఆలోచించి ఒక ధైర్యం చేసి పార్టీ పెట్టాను. ఆ సందర్భంలో కూడా నేను చెప్పింది, అసలే చీకటి గాఢాంధకారం, దీని ముందు ఎక్కడో అప్పటి మద్రాస్ ఇప్పుడు చెన్నై సిటీలో ఒక బుక్ ఫెయిర్లో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి, ఆ కవితా సంపుట్లో నీడలోనే ఒక కవితలో చిన్న పంక్తులై నేను కొంచెం మార్చాను. ఆ ఫ్లోలో చీకటి పడుతోంది, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం, నా ధైర్యమే ఒక కవచం అని ఒక అన్నోన్నెస్, ఒక తెలియని, రాజకీయాలంటే తెలియవు సగటు మనిషికి మేలు చెయ్యాలని ఒక తపన తప్ప కొద్దిపాటి అవగాహన తప్ప పార్టీ పెట్టేశాం. దానికి స్ఫూర్తి మన స్వాతంత్రోద్యమ నాయకులు, మన మచిలీపట్నం, ఒకప్పటి మసూలీపట్నం పింగళి వెంకయ్య గారు, మన జాతీయ జెండా రూపకర్త. ఆయన చరిత్ర చదువుకుంటే జాతీయ జెండాని రూపకర్తగా ఉన్న వ్యక్తికి చివరి దశలో ఆకలికి అలమటించి చనిపోయారని వార్త చాలా బాధేసేది. నేతాజీ బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇప్పటిదాకా భారతీయులు ఎదురు తిరగలేదు. నేతాజీ రంగంలో దూకాడు, కథన రంగంలో దూకాడు. ఆర్మ్డ్ స్ట్రగుల్ రాబోతుంది. బర్మాదా సరిహద్దుల దాకా వచ్చేశారు, ఇండియాలో ఎంటర్ అయిపోయారు. నార్త్ ఈస్ట్ లో బ్రిటిష్ వాళ్ళు కూడా నేతాజీకి భయపడే స్వాతంత్రం ఇచ్చారు. అలాంటి నేతాజీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి 53 రోజులు పస్తులుండి కడుపు కాలిపోతూ మంటలెత్తిపోతా ఉంటే తన బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇలాంటి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మన వంతు కృషి ఏదన్నా చేద్దాం.
సంసారం నుంచి మన జీవితం నుంచి అన్ని తీసేసుకుంటాం. రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాట, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే నీ ఈ బ్రతుకు ఈ సమాజమే మలిచింది, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతావా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే. ఇలాంటి పంక్తులు సమాజం మీరిచ్చిన బతికిది. మీరు దానికి ఇష్టంగా ఈరోజు ఇంతమంది గుండెల్లో అభిమానం సంపాదించానంటే ఇష్టంగా మీరు గుండెల్లో పెట్టుకుంటే వచ్చిన అభిమానం. నా స్వార్థం కోసం బతకాలా, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలా అన్ని ఆలోచించి నా మొదటి అడుగు నా సమాజం కోసం ఏదైనా చేద్దామని చెప్పి కేవలం అసమానతలు, దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతుగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు, ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ రోజున చాలా కష్టమైన ప్రక్రియ. ఎంతోమంది పార్టీలు పెట్టారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 తట్టుకోలేక వదిలేశారు. అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతా ఉన్నాను 15 సంవత్సరాలు. 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి అని ముందుకు ప్రారంభించాం. చాలా బాధలుండే, డబ్బులు ఉండవు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. కానీ ధైర్యం ఏం చేస్తుంటే నా ధైర్యమే ఒక కవచం అని చెప్పాను కదా, ఆ ధైర్యం పట్టుకొని చూద్దాం. ధైర్యమైన చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతాను నేను. అలా ప్రారంభించి ఈ రోజున జనసేన వేదిక మీద ఇంతమంది నాయకులతోటి, ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులతోటి అక్క అని పిలిస్తే చెంగు బిగించి కత్తి దూసే మా వీర మహిళలు, ఇంతమంది ఈరోజు అండగా నిలబడ్డారు. విచిత్రం, ఎవరన్నా సరే గెలిచే కొద్దీ బలపడతారు, మనం దెబ్బ పడే కొద్దీ బలపడుతున్నాం జనసేన. అంటే ప్రజల్లో నిలబడే నాయకులు కనుకుంటే, నిలబడే వ్యక్తులుంటే మేము మీ వెంట నడుస్తామని చూపించారు ఈ రోజున మీరు 10 సంవత్సరాలు. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన దాదాపు ఈ రోజు పార్టీ కోసం పులివెందులతో సహా ప్రతి చోట కనీసం ఒక 500 మంది క్రియాశీలక కార్యకర్తలను సంపాదించగలిగారు. 6.5 లక్షల, ప్రిసైజ్ గా చెప్పాలంటే 6,56,000 పైచులకు క్రియాశీలక కార్యకర్తలు. మీరు ఊహించండి, తెలంగాణతో కలిపి, తెలంగాణలో కూడా మనకు ఒక 25,000, 30,000 దాకా ఉన్నారు క్రియాశీలక కార్యకర్తలు. మనల్ని నమ్మి అంతమంది ఉన్నారు. ఈ దశాబ్దంలో ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మాటలు పడ్డాం, అలాగే మన్ననలు పొందాం, ఓటమిలు ఎదుర్కొన్నాం. కానీ ఓరిమితో బరిలో నిలబడి ఉన్నాం. ఎప్పటికీ జనాలకి అండగా ఉంటాం. వారి ఆశీస్సులతో ఒక రోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. నేను ఒకటే నమ్మా, ధర్మో రక్షతి రక్షిత అని.
నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షించి తీరాలి. అలాగే నాని పాల్కీవాలా గారి మాటలు లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ, అదే వకీల్ సాబ్లో వాడిన పదం. చట్టం అంటే ధర్మాన్ని నిలబెట్టడమే. చట్టాన్ని అనుకూలంగా వాడుకొని వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం కాదు. నేను ఒకటే నమ్మాను, మనం ప్రజలకి అండగా ఉండాలంటే ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మం కోసం ఉండాలి అని. అది ఒక్కటే నన్ను నడిపిస్తుంది ఈ రోజున. జనసేన ప్రారంభించేటప్పుడు 7 సిద్ధాంతాలు ప్రతిపాదించు. కులాలను కలిపే ఆలోచన విధానం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. వీటిని సిద్ధాంతాలుగా పెట్టుకున్న ఇవన్నీ చాలా దశాబ్దాలుగా 2.5 దశాబ్దాలు దాని మీద ఆలోచించి నలిగి పరిస్థితులు చూసి ప్రతిపాదించినవి. నేను నిలబడే సిద్ధాంతాలు ఇవి. జనసేన ఉన్నది మానవత్వాన్ని నిలబెట్టడానికి, పరివర్తన తీసుకురావడానికి. సమాజంలో పరివర్తన రావాలి అంటే, ఒక అందమైన శిల్పం రావాలంటే చాలా ఉలి దెబ్బలు తినాలి. అలాగే మన ఓటమి ప్రతిదీ కూడా మార్పుకి, పరివర్తనకి. కులాలు గురించి మాట్లాడాలి. ముందుగా కులాలను కలిపే ఆలోచన విధానం ఎందుకు చెప్తున్నానంటే, వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్. మనందరం ఒకరి మీద ఒకరం పరస్పర ఆధారపడే సమాజం మంది. మనం కులాల్లో ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. అందుకని కులాలని కలిపే ఆలోచన విధానం అనుకున్నప్పుడు, ఒక కులాన్ని గద్దెనెక్కించడానికి నేను లేను ఇక్కడ, ఒక కులంతో గొడవ పడటానికి నేను లేను ఇక్కడ. సమాజానికి మనందరం కలిసి ఉండటం చాలా అవసరం. చాలా ఇబ్బంది నాకు కులాల గురించి మాట్లాడాలంటే. గుర్రం జాషువా గారి విశ్వనరుడు, నివసించుటకు చిన్న నిలయం ఒక్కటి దక్క, గడన సేయుటకు ఆశపడను నేను, ఆలు బిడ్డలకై ఆస్తిపాస్తులు గుర్చ పెడతోవలో పాదమిడను నేను ఆచరించని నీతులు బోధించి రాని రాగము తీయులేను నేను, సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వయు కోరుకొనను నేను, కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజిరాన గట్టువడను నేను, నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు, నాకు తరుగులేదు, విశ్వనరుడు నేను. అంటే కులాలు మతాలకి సంబంధం లేకుండా అన్నిటినీ అధిగమించి సర్వం మానవాళి అంతా ఒకటి అని ఆలోచించి, అలాంటి ఆలోచన విధానం వచ్చిన తర్వాత నాలాంటి వాడికి కమ్మ, కాపు, దళితులు, బీసీ కులాలు, యాదవులు అని మాట్లాడటానికి నిజంగా చచ్చిపోయేవాడిని మొదట్లో. కానీ ఇది మన సత్యం, మన సామాజిక సత్యం. ఒక అందమైన పోయం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీళ్లు కార్చాలి, క్రోధాగ్నులు సృష్టించాలి, పీడితుల పక్షం అవలంబించాలి, మనిషి రుణం తీర్చుకోవాలి శేషేంద్ర గారు చెప్పినట్టుగా. అలాగే పార్టీ కూడా పీడితుల పక్షాన్ని అవలంబించాలి, మనిషి రుణం తీర్చుకోవాలి. అందుకని కులాల ఐక్యత చాలా అవసరం సమాజానికి. కులాలను కలిపేది అవసరం అని చెప్పి మన ఈ వృత్యాధారిత కులాలు, పోషక కులాలు, వీటి మీద ఆధారపడ్డ ఆశ్రిత కులాలు, శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా
కుమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలిల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులు సమస్త చిహ్నాలు. గోరటి వెంకన పల్లె కన్నీరు పెడుతోంది. కనిపించని కుట్రల కనిపించిన కుట్రలకి నా తల్లే బందీ అయిపోతుంది. కనిపించిన కుట్రలకి చేతి వృత్తులు చేతులు ఇరిగిపోయి నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోనే పోయని చెప్పి ఇవన్నీ కూడా మన కుల వృత్తుల మీద ఆధారపడ్డ మన సమాజం, బీసీలు కానీ దాని మీద ఆధారపడ్డ మిగతా కులాలు కానీ ఆశ్రిత కులాలు కానీ ఇవన్నీ చదివిన తర్వాత అవగతం చేసుకున్న తర్వాత కులాలను కలిపే ఆలోచన విధానం అని ఆలోచించాం. ఒకవైపు ఈ ప్రభుత్వం కులాలని విడదీసే ప్రయత్నం. నేను ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు. నేను కాపుల సభలో చెప్పినట్టుగా నేను కాపుల్లో పుట్టాను. నేను కాపు కులంలో పుట్టాను. నేను దాన్ని ఎప్పుడూ దాటి పారిపోలేను. నాకు పుట్టిన కులానికి నేను బందీని. కానీ నాకున్న జ్ఞానం అణగారిన కులాలను కూడా జాగ్రత్త అండగా ఉండాలి. రెల్లి సోదరులకు అండగా ఉండాలి. ముస్లిం మైనారిటీలకు అండగా ఉండాలి. అన్ని కులాలకి, బీసీ కులాలకి, యాదవ కులాలకి, చేనేత కులాలకి, అన్ని కులాలకి అండగా ఉండాలి. అలాగే రూలింగ్ క్లాసెస్ అని చెప్పిన కమ్మవారి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ వీరెవరిని ద్వేషించకూడదు, గొడవలు పెట్టకూడదు. చాలా బ్రాడ్గా ఆలోచించి చాలా గొప్పగా ఆలోచించి వచ్చాను. కానీ ఈ రోజున నన్ను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. నిజంగా చాలా బాధేస్తుంది. నేను విశ్వనరుణ్ణి, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కులాల మధ్య చిచ్చు పెట్టలేను. నేను కులాలు బాగుండాలని కోరుకుంటాను. కుల రిజర్వేషన్లు, మండల్ కమిషన్లు, మాలమాదిగ ఉపకులాలు, అస్తిత్వ పోరాటాలు, అల్పసంఖ్యాక దళిత కులాలు, ఇవన్నీ ఆలోచించి పరిస్థితులు చూసి ముఖ్యంగా రెల్లి కులాలు కానీ డక్కలి, మనకి మాస్టి, గుర్రం మల్లయ్యలు, నుల్క చందయ్యలు, 60కి పైగా కులాలు, గోసంగి, బైండ్ల, ఇలాంటి కులాలకి కనీసం ఆధార్ నుంచి రిజర్వేషన్ దాకా అన్ని సమస్యలే. ఉత్పత్తి కులాల నుంచే నిజమైన మేధావులు, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే మార్చగలిగే శక్తి ఉన్న మేధావులు ఉంటారు. అలాంటి వ్యక్తుల సమూహాన్ని నాయకులుగా తయారు చేయడానికి, వారందరికీ అండగా ఉండటానికి జనసేన ప్రారంభించారు. కుల కార్పొరేషన్లు ఏమైపోయినాయంటే వైసీపీ స్టార్ట్ చేసింది. కొంగకి పాయసం పెడితే ఎలా ఉంటుంది, పెట్టా ఉంటుంది కానీ ఎప్పటికీ తీసుకోలేం. ఫండ్స్ ఉండవు వాటిలో. ఇవి మారాలని కోరుకుంటా ఉన్నాం. అభివృద్ధి ఉదాహరణకి గంగవరం పోర్టే తీసుకుంటే దాని నిర్వాసితులు మత్స్యకారులు కోరుకుంటున్న 18 డిమాండ్స్ పెట్టారు వారికి అభివృద్ధి కోసం. అంటే ఒక పోర్టు కనుక నిర్మిస్తే మొదటగా నష్టపోయేది వాటిని ఆధారం చేసుకుని ఉన్న జలవనరుల మీద ఆధారం చేసుకున్న మత్స్యకారులు. సో ఒక్కొక్క అభివృద్ధి ఒక కులాన్ని తీసేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను జీవో 217ని మత్స్యకారులకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళకి దెబ్బతీస్తున్న వాళ్ళ ఆర్థిక మూలాలను చెప్పి చించేశారు. ఎందుకంటే సమ్టైమ్స్ సివిల్ డిజోబీడియన్స్ చాలా అవసరం. శాసనాలని ఉల్లంఘించడం, ఒక తప్పుడు చట్టాలని
పాటించకపోవడం చాలా అవసరం ప్రజాస్వామ్యం. ముఖ్యంగా దారి పొడుగుతా వస్తుంటే ఈ రోజున 24కి మొన్న బీసీ కులాలను కలిశాను, అంతకుముందు ఎస్సీ ఎస్టీ కులాలను కలిశాను సప్లాంట్ ఫండ్స్ కోసం మీటింగ్లో. నిన్న కాపు సామాజిక వర్గాన్ని కలిశాను. వీళ్ళందరూ కోరుకుంటుంది మార్పు జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అవుతా ఉన్నాయి, బీసీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి. కాపులకి ఆర్థికంగా వెనుకబాటుతను రిజర్వేషన్లు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్పు ఒకటే. కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మీరెవరు ఇంత సంఖ్యాబలం ఉండి కూడా మీరందరూ ఇప్పటికీ ఈ వైసీపీ కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఎప్పుడైనా సరే దేహి అనే పరిస్థితుల్లో ఉన్నారు అంటే దానికి ఆ కులాలు తప్పు కాదు. ఈ కులాల్లో ఉన్న అనైక్యత, ఐక్యత లేకపోవడం. నిజంగా మీరు కనుక ఐక్యతను మటుకు సాధించగలిగారు అంటే మీ రిజర్వేషన్లు మీరే తెచ్చుకోగలరు, మీ ఆర్థిక అభివృద్ధి మీరే తెచ్చుకోగలరు. ఇది లేనంత కాలం మీరు ఎంతసేపు దేహి దేహి అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని అలాంటి కులాలతోటి అధికారం వాళ్ళు రావాలి. మేము అండగా ఉంటాం అలాంటి కులాలన్నిటికీ. కాపులకు కూడా మేము అండగా ఉంటాం. నేను నిన్న కూడా చెప్పింది, ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఈ సమాజంలో. ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఆంధ్రప్రదేశ్లో. దీనికి అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం రావాలి అంటే అది జనసేన పాలనలోకి రావాలి. మిమ్మల్ని మీరు పాలనలోకి తేగలగాలి. అలాగే అగ్ర కులాల్లో అందరూ ఒకప్పుడు మేము వెనకబడ్డ కులాలు అని చెప్పుకోవడానికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం బాధపడేవాడు, నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ రోజున ప్రతి కులం మాకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటా ఉన్నాం. రాజ్యాంగ పరంగా ఎన్ని రిజర్వేషన్లు కల్పించగలం? కష్టమైంది. అది రాజ్యాంగ పరంగా చూసుకోవాల్సింది. అగ్ర కులంలో పేదల గురించి కూడా చాలా ఆలోచిస్తున్నాం మేము. తల్లిదండ్రులు గంజన్నం తిని పిల్లలకి కూరన్నం పెట్టి చదివించిన కుటుంబాలు నాకు తెలుసు. కడుపులో వాళ్ళకి అంటుకుపోయి బిడ్డలు చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని ఈ రోజుకి సొంత ఇల్లు లేని ఎన్నో కుటుంబాలు. మెరిట్ ఉండి 600 ర్యాంక్ వచ్చి సరైన కాలేజీలో రాలేకపోవటం, వారికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటా కింద వారికి ఏదైనా చేద్దామంటే దానికి బోల్డెన్ అడ్డంకులు. 600 పైచిలకు ర్యాంకులు ఇచ్చి కూడా వారి కాలేజీలు దొరకపోవటం, ఇవన్నీ అగ్రకుల పేదాలకి యువతకి చాలా కడుపు మంట ఉంది. మాకు ఈ దేశం అన్యాయం చేస్తుంది అన్న బాధ ఉంది. అలాంటి అగ్రకులంలో యువతకి నేను మాటిస్తున్నాను, మీకు చాలా అండగా ఉంటాం. మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతీ యువకులు నా దగ్గరకు వచ్చి, పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి అరెకరం భూమి, పస్తులుంటాం ఒక రోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు, మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు,
లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే, రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి. అది మనం మార్చే పరిస్థితుల్లో లేం. కానీ మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బు ఉంది. ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బుంది. కానీ మీకు 1,50,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు. దీనికి మీకు మాటిస్తున్నా, నేను అగ్రకులంలో ఉన్న పేదలకి, పేద యువతకి నేను రాష్ట్ర బాధ్యత మీరు జనసేన కనుక అప్పగించగలిగితే, యువత మీరు అండగా నిలబడగలిగితే, కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు 1,000 కోట్లు ఆఫర్ చేశారంట. ఎత్తుకుంటా ఉన్నా నా 1,000 కోట్లు ఎక్కడున్నాయా? పవన్ కళ్యాణ్కి 1,000 కోట్లేం కారణం 10,000 కోట్లు ఆఫర్ చేస్తుండాల్సింది బాగుండేది కదా, వినడానికి కూడా బాగుండేది. నిజంగా 1,000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలనా? మూర్ఖులేం మాట్లాడతారు? డబ్బులతో రాగలరా? మీ గుండెల స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతో 1,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు. నేను చూపించాను ప్యాకేజీని. అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు, అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా నేను వేసుకున్న చెప్పులు కాదు. తెనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి, ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులే. చాలా గట్టి దెబ్బ కొడదు, ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. మేము డబ్బులకి ఆశపడను. నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు. నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు. నాకు అలాంటి డబ్బు అవసరం లేదు. నేను మీకు చెప్తున్నాను ఈ రోజున, నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, అంటే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో, 25 రోజుల్లో పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అది మీరిచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరం ఏమున్నాయి నాకు? డబ్బులు అవసరం ఏముంది నాకు? నేను సంపాదించుకోలేను డబ్బులా? నేను చూడని సుఖాలా? అరే ఒంటి పూట భోంచేస్తాం, కడుపు మంట కడుపు ఆకలి పెట్టుకుంటాను దేనికి? నా కడుపు నిండిపోతే మీ బాధలు నేను అర్థం చేసుకోలేనని ఒంటి పూట తింటాను. నేను అర్ధాకలితో ఉంటా. ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను కష్టాలు తెలిసిన వాడిని. ఇంత సంపాదించగలిగే కెపాసిటీ ఉండి నేను ఎందుకున్నాను రాజకీయాల్లో కంటే, 1964 నుంచి అందరూ ఒకటే చెప్తున్నారు, పాలన మారాలి, ఒక కులానికే ఉండకూడదు, అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం ఉండాలని. అందరూ మాట్లాడేవాళ్లే, దూకనేవాడే, కానీ దూకేవాడు ఒక్కడు లేడు, నడిపించేవాడు ఒక్కడు లేడు. నేను దూకేశా ధైర్యంతో. మీరు నన్ను ఓడించేశారు అందరూ. కానీ నాకు బాధ అనిపించట్లా. మీ నమ్మకం నేను సంపాదించుకుంటాం, మీరు గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని నేను పదిలంగా దాచుకుంటాం, మీకు అండగా నేను నిలబడతాం. ముఖ్యంగా అన్ని కులాల్లోని యువతకి మీరు దయచేసి, యువతకి చెప్తున్నాను, కలల ఖనిజాలతో చేసిన యువత మీరు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాను?
యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. మీ కుల నాయకుల్ని అడగండి, నిలదీయండి. మీ కులాల నుంచి నేను బయటికి రమ్మని చెప్పట్లేదు. కానీ మీరు అందరూ పదవులు, కార్పొరేషన్ పదవులు తీసుకొని మా కులానికి మీరేం చేస్తారని మీ కుల నాయకుల్ని మీరు అడగండి. మీరు నాకు గనక అధికారం ఇస్తే మీ కుల నాయకుల చేత పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం నేను. అలాగే కులం కులం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడున్న పేరు ప్రస్తావించట్లేదు నేను, ఆ వ్యక్తుల పేర్లు. నేను తెలుగుదేశంని అందలం ఎక్కించడానికి ఉన్నాను. కమ్మవారికి కొమ్ము కాస్తున్నారు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కులం అనేది ఎంత ఫార్స్ అనేది నేను చెప్తాను. జెండా కింద దించు, వాళ్ళకి అడ్డం వస్తుంది, కింద దించు. నాకు వంగవీటి రంగా గారంటే గౌరవం ఉంది. ఆయన చిన్నప్పుడు నేను చూశాను. ఆయన కాపులందరికీ ఒక ఆరాధ్య దైవం, నేను అర్థం చేసుకుంటాను. జెండా దించు, జెండా దించు, వెనకాల కనిపించు, నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కులాన్ని గురించి ముఖ్యంగా యువతకి మాట్లాడుతున్నాను. పరివర్తన రావాలి. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. పరివర్తన జరగాలంటే మీకు మూలాలు తెలియాలి. మీకు మీ నాయకులు, మీ కుల నాయకులు చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను ఈ రోజున మీకు. నేను రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకు నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. అలాంటి నాయకుడు నన్ను చంపేస్తున్నారంటే మీరు అప్పట్లో ఉన్న ఆయన మద్దతుదారులందరూ మచిలీపట్నం నుంచి, పామర్ నుంచి, గుడివాడ నుంచి ఎందుకు ఆయనకి అండగా ఉండలేదు? చనిపోయిన తర్వాత విగ్రహాలు కట్టి ప్రయోజనం ఏంటి? బతికున్నప్పుడు ఒక నాయకుడిని కాపాడుకోలేకపోతే చనిపోయిన తర్వాత దానికి ఎన్ని విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది? మీరు ఆలోచించండి. పైగా ఏమంటారు, నేను కాపులందరినీ అమ్మేస్తానంట. ఈ మాట్లాడే వాళ్ళందరి జీవితాలు చెప్తా. రంగా గారే ఉన్నారు. రంగా గారు చేసుకుంది కమ్మవారి ఆడపడుచుని. వంగవీటి రాధ కాపువారికి కమ్మవారికి పుట్టిన వ్యక్తి. ఇందులో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? అక్కడ లేని గొడవ మీ అందరికి ఎందుకు? యువతకి ఎందుకు గోల? రంగా గారు ఆయన బాగానే చేసుకున్నారు, వారి అబ్బాయి బాగానే ఉన్నారు. అలాగే ఈ రోజున కాపుల కోసం మాట్లాడే చాలా మంది నాయకులు కమ్మవారిని చేసుకున్నారు, రెడ్డి సామాజిక వర్గాన్ని చేసుకున్నారు, బీసీల్లో పెళ్లి జరిగినాయి, ఎస్సీల్లో పెళ్లిళ్ళు జరిగినాయి. నా పార్టీలో కూడా ఉన్న నాయకులు వారి పిల్లలకి ఇచ్చారు. ఇంకా కులం అనేది ఎంత పట్టుకొని మనం వేలాడతాం? అభివృద్ధి చచ్చిపోతా ఉంది. కులం 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 అని కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం మనం. 2050 కూడా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం 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 అని కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇది మారాలని నేను కోరుకునే ప్రజల్లో పరివర్తన రావాలని మీ అందరినీ చేతులెత్తి నేను వేడుకుంటా ఉన్నాను. మీరు నమ్మకండి. మరి నన్ను తిట్టే కాపు నాయకులందరూ వెళ్ళి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీకు ఓకేనా? ఆయనకి మీరు ఊడిగం చేస్తే ఓకేనా? అది నేను అడగచ్చు కదా. సంస్కారం కాదు, నేను మాట్లాడకూడదని నిర్ణయించుకుంటా. ఆ రిబటల్స్ అలాంటి రిటార్ట్లు ఇవ్వలేక కాదు, అలాంటి భాష రాక కాదు. కానీ నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు. అన్నింటికీ మించి నేను సమాజాన్ని చాలా విశాల దృష్టితో చూసే వ్యక్తిని. మీరు ఇది అర్థం చేసుకోండి. ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేం.
ఒక్క మతం మీద సమాజాన్ని నడపలేం. మనందరికీ పరస్పర అవసరాలు ఉన్నాయి. నా ఒక్క కులం చూస్తేనే నా సినిమా నేను ఈ రోజున మీ అందరికీ ఇంత పెద్ద వ్యక్తిని అవుతాను. 2 కోట్లు తీసుకోగలిగే వ్యక్తిని అవ్వగలను నేను ఒక యాక్టర్గా, నా కులమే చూస్తే. అందుకని ఒక్క కులం వల్ల జరగదు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను కోరుకుంటుంది నిజంగా కాపులందరూ కనుక నాకు వేస్తుంటే, ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులే తిడుతుంటారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారండి. ఏంటి మమ్మల్ని కొట్టుకోమని చావమనా? అంటే ఎంతసేపు ఎస్సీలు కాపులు కొట్టుకు చావండి, బీసీలు కాపులు కొట్టుకు చావండి. మరి ఎవరు పబ్బం గడుపుకుంటున్నారు దీని మీద? అది ఒక సామాజిక వర్గమా? కాదే. అది ఒక చిన్నపాటి కులాన్ని వాడుకునే కొద్ది మంది వ్యక్తులు మాత్రమే. ఆ కులాలన్నిటికీ సంబంధం ఉందని నేను చెప్పట్లా. దీనిని మీరు ఆలోచించాలి. మీరు వచ్చే తరంలోకి మీరే అడుగు పెట్టబోతున్నారు. మీ కళ్ళ ముందు 10 సంవత్సరాలు జరిగిపోయినాయి. 10th క్లాస్కి ఉన్నప్పుడు పార్టీ పెట్టిన వ్యక్తి ఈ రోజున డిగ్రీ అయిపోయి కూర్చొని ఉద్యోగం కోసం నిరుద్యోగిలా తిరుగుతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను ఏ కులాన్ని గద్దెక్కించడానికి నేను లేను. అన్ని కులాల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని తీయడానికే జనసేన పుట్టింది. అలాగే మేము ఆలోచిస్తుంది ప్రధానమైన ఈ 2. నువ్వు అగ్ర కులంలో పుట్టావా పేద కులంలో పుట్టావా అని పక్కన పెట్టి, నీకు ఎకరం ఉంటే నీకు ఆరోగ్యశ్రీ రాదు, అమ్మఒడి రాదు, ఇలాంటి పదాల కంటే కూడా యూనివర్సల్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఈ 2 మట్టుకు ఫ్రీగా చదివించాలనేది నా కంకణం. అది నా మనోగతం. అది మేము చెయ్యాలి అని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చదువుకి ప్రతిభ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి ఏడవకూడదు, బాధపడకూడదు. మీకు మేము అండగా ఉంటాను. యువతని ఈ రోజున కోరుకునేది, మీరు ఈ కులాల ఉచ్చుల పడకండి. నా అభిమానులందరూ అన్ని కులాల్లో ఉన్నారు. మీరు ఓటేసే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కులపోడని మీరు ఓటేస్తే, అతను నిజంగా మహానుభావుడైతే నేను రాజకీయాలు అస్త్ర సన్యాసం చేస్తాను, వదిలేస్తాను ఈ క్షణం. మరి అతను కానప్పుడు మీరు కులంని చూసి ఓటేస్తారా, గుణాన్ని చూసి ఓటేస్తారా అనేది మీరు నిర్ణయించుకోవాలి. దేనికైనా సరే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ సమస్యకైనా ఏ దుర్మార్గానికైనా మానవ ప్రవృత్తి హేతువు కానీ వాడి కులం కానీ జాతి కానీ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జనసేనది భాషల్ని గౌరవించే సాంప్రదాయం, భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. అందుకని భాషా యాసలకి మాతృభాషకి చాలా సముచిత స్థానం ఇస్తాం భవిష్యత్తులో. భవిష్యత్తులో సంస్కృతులు చాలా కీలకమైనవి. అలాగే మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మనం బీజేపీతో అలయన్స్ అనగానే చాలా మంది ముస్లిం మతానికి చెందిన నా సోదరులందరూ, మక్క చెల్లెలందరూ మీరు బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వదిలేస్తున్నామని చెప్తా ఉన్నాను. నేను వారికి ఒకటే మాట చెప్తున్నా, మా బీజేపీ అలయన్స్తో ఉన్నంత కాలం మీ మీద ఎలాంటి దాడులు జరిగితే నేను అలాంటి అలయన్స్ నుంచి బయటకు వచ్చేస్తాను. దయచేసి ఇది మీరు నమ్మండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వశ్చన్ ఇది నాట్ అబౌట్ బీజేపీకి సంబంధం లేదు. ఈ దేశ మూలాలు ఎంత గొప్పవంటే 1940లో లాహోర్ డిక్లరేషన్
మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లింలు హిందువులు రెండు భిన్నమైన సంస్కృతులు, వారి దేవుళ్ళు వారి ఆరాధన వేరు, ఇద్దరికీ పొసగదు, అందుకని రెండు విడిపోవాలి అని చెప్పి ఆయన కోరుకొని పాకిస్తాన్ తీసేసుకున్నాడు. కానీ భారతదేశం లౌకికవాదం అంటే అది బ్రిటిష్ వాడు చెప్పక్కర్లా, ఫ్రెంచ్ వాళ్ళు చెప్పక్కర్లా, అమెరికన్స్ చెప్పక్కర్లా. వసుదైక కుటుంబం అనేది మన సంస్కృతిలో భాగం. ఈరోజు పాకిస్తాన్లో హిందువులు ఉండలేని పరిస్థితి. కానీ మన దేశంలో ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ గా చేసిన ఘనత ఉంది. ఒక షారుఖ్ ఖాన్ని సూపర్ స్టార్ గా చూడగలిగే దేశం ఇది. అజరుద్దీన్ని, మహమ్మద్ అజరుద్దీన్ని దేశీ క్రికెట్ కెప్టెన్ చేయగలిగేది ఈ రోజుకి పాకిస్తాన్లో లేదు. అందుకని ఈ రోజుకి ఎప్పుడైనా సభల్లో మాకు నమాజ్ అజాన్ వస్తే నేను చాలా సందర్భాల్లో నేను నా మీటింగ్ ఆపేసిన రోజులున్నాయి, మీకు వీడియోలో కూడా దొరికితే చూడండి. అది నాకు ఇస్లాం పట్ల గౌరవం. అది నాకు ఇస్లాం పట్ల గౌరవం ఇచ్చింది వసుదైక కుటుంబం అన్ని భారతదేశ సంస్కృతి ఇచ్చింది. అందుకని మీకు ఏదన్నా సరే తేడా జరిగింది, మేము అభద్రతా భావానికి లోనవుతున్నాం అని మీరు అనుకుంటే మీరు దయచేసి నన్ను నమ్మండి. ఎందుకంటే మీరందరూ ముస్లిం సమాజానికి నేను చెప్తా ఉన్నాను, మీరు జగన్ గారిని నమ్ముతా ఉన్నారు, ఈ ముఖ్యమంత్రిని. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలుసు. నేను అట్లీస్ట్ నిజాయితీగా ఓపెన్ గా బీజేపీకి సపోర్ట్ చేశాను. ఈ వ్యక్తి వెళ్ళి ఎలాగ సపోర్ట్ చేస్తాడు? కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సపోర్ట్ చేస్తాడు, బీజేపీ ఉంది వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. మరి అలాంటప్పుడు ముస్లిం సమాజం అప్పుడు మరి వాళ్ళు ఎందుకు అడగరు? అందుకని ముస్లిం సమాజం మారాలి, ఒక్కసారి మా వైపు దృష్టి పెట్టండి. అలాగే ముస్లిం సమాజంలోని పేదరికాన్ని, మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి, ముస్లిం సమాజానికి సంబంధించిన అభివృద్ధిని జనసేన చాలా చిత్తశుద్ధిగా చేస్తుంది. ఈ పాలసీలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఎందుకు చెప్తున్నానంటే మతం అనేది చాలా సున్నితమైన అంశం. మతం అనేది చాలా సున్నితమైన అంశం. మతం అంటేనే అభిప్రాయం, నా ఒపీనియన్. దేవుణ్ణి నేను ఇలా చూడాలనుకుంటున్నాను, నిరాకారుడిగా, ఈశ్వరుడిగా, అల్లాగా, జీసస్గా. మతం అంటేనా తన సొంత అభిప్రాయం అని. భగవంతుని ఎవరు ఎలాగైనా చూడొచ్చు, అంత మాత్రం మనం కొట్టుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఇంకొక మతాలను కించపరచాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం రామతీర్థంలో కానీ పిఠాపురంలో కానీ అనేక దేవాలయాలు అపవిత్రం జరిగితే ఈ రోజుకి దోషుల్ని పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు అంటే మీరు నిందితులు ఎవరైనా కానీ అరెస్ట్ చేయండి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే దానికి ఏదో లోపాయ కారణాలు ఉండాలి. ఎందుకంటే మనం అనుమాన బీజాలు రేకెత్తించి మతపరంగా విభజించి వారి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. నేను జనసేన చూస్తుంది దేవాలయాల మీద కావచ్చు, ఏ మత ప్రార్థనా మందిరాల మీద కావచ్చు, అపవిత్రం జరిగింది, అవమానించారు, దేవతల్ని దూషించారంటే మేము దాన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గానే చూస్తాం. మీరు అయ్యప్పని దూషించిన కొద్దిమంది, చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు దానిని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గానే చూడాలి. అందుకని మేము వెనకాడం. కానీ మనం అందుకనే మేము మత సామరస్యాన్ని చాలా బలంగా కాపాడుతాం. ముస్లిం సమాజానికి నేను మాటిస్తున్నాను, మీ మీద ఎవరు వేలు పెట్టినా వాళ్ళకి తాట తీసేస్తాం, గుర్తుపెట్టుకోండి. మేము అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పాం. దీనికి కీలకమైన రెండు. ఒకటి అకౌంటబిలిటీ. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా
రేపొద్దున మా ఎమ్మెల్యేని మీరు ఎన్నుకుంటే, మా రామకృష్ణ గారు మీరు ఎన్నుకుంటే, ఆయనకి మీరు అకౌంటబుల్ ఆయన మీకు మీరు అడిగే ప్రశ్నలకు ఆయన తప్పించుకోలేని పరిస్థితిలో ఉండాలి. నాతో సహా మీరు కనుక మమ్మల్ని నిలదీయగలగాలి. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క. సో మీరే బలం. దీనికి ప్రశ్నించడం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యంలో. మేము అకౌంటబిలిటీ పట్టుకొస్తాం. మీరు ప్రభుత్వం బాధ్యత మాకు అప్పచెప్తే చాలా బలమైన అకౌంటబిలిటీ తీసుకొస్తాం. అంతేగాని సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మేము రద్దు చేస్తామని చెప్పి వచ్చిన పెద్ద మనుషులు పాపం ఏదో చిన్నపిల్లాడు అండి, పాపం మా ముఖ్యమంత్రి అని సకల శాఖ మంత్రి ఒక ఆయన, పాపం మా నాయకుడికి తెలియదని చిన్నపిల్లాడు పాపం, అందుకని ఆ రోజున సరదాగా తెలుసుకోకుండా మాట్లాడేశారండి. అంటే మీకు డబ్బులు దొబ్బేయడానికి మీకు చిన్నపిల్లలు కాదే, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి మీకు చిన్నపిల్లలు కాదే, బెదిరించడానికి మీకు చిన్నపిల్లలు కాదే. అంటే ఇవన్నీ కన్వీనియంట్ గా మాట్లాడటం. అలాగే అమ్మఒడి పథకం పెడితే రకరకాల కారణాల మీద తీసేసి, రకరకాల కారణాలు చెప్పి ఇవన్నీ అకౌంటబిలిటీ కింద వస్తాయి. ఇసుక అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇసుక భవన నిర్మాణ కార్మికులు జీవితాలు ఛిద్రం అయిపోయినాయి. అభివృద్ధి కుంటుపడింది. రోడ్లు లేవు, రోడ్లేసే డబ్బులు లేవు. ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఇంతమంది మీరున్నారు. మీకు కోపం రాకపోతే ఎట్లాగా? మీకు వేదన లేకపోతే ఎట్లాగా? ఇది మీ దేశం కాదా? మీ సమాజం కాదా? మా రెడ్డియో లేదంటే మా కాపో మా కమ్మ అని చెప్పి మీరు వదిలేస్తారా? మీరు మంత్రుల్ని బాధ్యత వహించరా? మీరు తప్పు కదా అది. పరివర్తన మీలో రాకపోతే ఇంకా ఈ దేశంలో మార్పు ఎప్పుడు వస్తుంది? నేను అట్లీస్ట్ నిజాయితీగా చెప్తున్నాను, పరివర్తన రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతుంటే మీరు ప్రశ్నించకపోతే ఎట్లాగా? పొద్దున్నే 10 రూపాయలు ఆ పథకం ఈ పథకం కింద 100 రూపాయలు జేబులో పెట్టి 200 పెట్టి సాయంత్రానికి ఆ వ్యక్తిని కుటుంబం నుంచి 500 రూపాయలు సారాకి పట్టుకెళ్ళిపోతా ఉన్నారే. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కాదు, అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇసుక కానీ మద్యం కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ మిమ్మల్ని కొనటానికే వాడుతున్నారు. మళ్ళీ మీ బతుకులు ఇలాగే ఉంటాయి. నా జీవితం ఏం మారదు. ఈరోజు ఇంతమంది కౌలు రైతుల కుటుంబాలను చూస్తూ ఉన్నారు. వాడికి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు తీసేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు కోపం రాకపోతే ఎట్లాగా? ఎంతకాలం మా కులం మా కులం మా వాడని చెప్పి మీరు వెనకేసుకొస్తారు? ఇక్కడున్న సదరు ఎమ్మెల్యే కూడా గొప్పవాడైతే నేను వదిలేస్తాను, మా వాడిని పోటీ పెట్టను. కానీ సరిగ్గా పనిచేయనప్పుడు ఆ వ్యక్తిని బాధ్యత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను ఎందుకంటే చాలా మార్పు కోరుకుంటున్నాను. నేను ఉద్యోగులకు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెడతామని చెప్పి వచ్చిన వారం రోజులు అని చెప్పి దాన్ని ఈ రోజున గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చి దానివల్ల మాకు 50,000 కోట్లు అదనంగా అవుతుంది. అయినా కానీ మేము ఇస్తున్నామంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. అందరి ఉమ్మడి శ్రమ, అందరి ఉమ్మడి సొత్తు. ఏ ప్రజాప్రతినిధి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల ఆస్తికి, ప్రజల సంపాదనకి ధర్మకర్తలు మాత్రమే. మీరెవ్వరు కూడా వాళ్ళని దేహి అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా హక్కుగా నిలదీయొచ్చు. కనీసం వాళ్ళు బాధ్యతని సంపూర్ణంగా చేయలేనప్పుడు కనీసం వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున
నవరత్నాల గురించి పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉన్నారు. సిపిఎస్ రద్దు, అది లేదు. మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యాన్ని అమ్మేస్తా ఉన్నారు. వేలాది కోట్లు వారి పాకెట్స్ లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కొనటానికి మళ్ళీ 2,000 రూపాయలు, ఒక్కొక్క ఓటు 2 రూపాయలు ఇవ్వడానికి మీరే డబ్బులు ఇచ్చారు, ప్రజలే డబ్బులు ఇచ్చారు. మీరు ఊహించుకుంటే 2,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి అలా లెక్కేసి మొన్న పెద్దలు చెప్తా ఉన్నారు. రోజుకి ₹1.5 2,000 రూపాయలు ఇంటూ 5 years మీరు డివైడ్ చేస్తే దాదాపు లెక్క ₹1.5 50 పైసలు 4 గీసుకోవడానికి కూడా పనిచేయదే. మీ విలువైన ఓటుని ₹1 అమ్మేసుకుంటా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలు ఓటు అమ్మేసుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉండే వ్యక్తులు కూడా, చదువుకున్న విద్యార్థులు కూడా, డిగ్రీ చేసిన మహా పెద్దలు కూడా మీ ఓటుని కొద్ది వేలకు అమ్మేసుకుంటే మార్పు ఎప్పుడు వస్తుంది? నాలాంటోడు పర్పెచ్యువల్ గా ఎప్పటికీ విలువలు మాట్లాడి నాలాంటోడు ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటాడు. కానీ నేను ఓడిపోవడానికి సిద్ధం తప్ప ఈ సమాజంలో నేను నా వంతు నేను కృషి చేశాను అని అనిపించుకోవడానికి ఇంకా బతికే ఉన్నాం మేము. ఇక నేను ఎక్కడో ఒక చోట మీరు పరివర్తన అనేది ఆలోచించకపోతే, ఈసారి మీరు ఆలోచించకపోతే మళ్ళీ మీ జీవితాల బాధ అగమ్య గోచరం అయిపోతాయి. నేను ఆ రోజున అమరావతి చిన్నగా కట్టండి అని చెప్పి అందరికీ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తే అందరు నన్ను ఆ రోజున వెటకారం చేశారు, నీకు అభివృద్ధి వద్దా అని. అభివృద్ధి అంచెలంచెలుగా సాగాలని కోరుకునేవాడిని. మరి ఈ రోజు ఎటు కాకుండా అయిపోయింది. ఆ రోజున ఒక 3,000 కోట్లు 5,000 కోట్లు లేదంటే 3,000 ఎకరాలతో ప్రారంభించుంటే ఈ రోజున అమరావతి ఇక్కడే ఉండేది, మీ అందరికీ అనుకూలంగా ఉండేది. ఈ రోజున 3 క్యాపిటల్స్ అని, ఒక రాజధాని లేని దిక్కు, ఎటెల్లాలో తెలియదు. లోకాయుక్తకి ఎక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఎక్కడ ఆయన పాపం కర్నూలులో తీసుకెళ్లిపోయారు. కనీసం ఆయనకి అసిస్టెంట్ లోకాయుక్తలు ఇద్దరిని పెట్టుకోవచ్చు. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. అందుకని జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంటారు. ఇద్దరు అసిస్టెంట్ లోకాయుక్తలను పెట్టలేని ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడద్దండి. మీరు వైజాగ్ వెళ్తే అది ఇంకో రాజధాని. అక్కడ ఆల్రెడీ అభివృద్ధితో ఉన్నది. మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి నా మీద దాడులు, పోలీసుల అరెస్టులు, పోలీసు బెదిరింపులు, మా నాయకుల అరెస్టులు, మా వాళ్ళని బెదిరించడాలు, అటెంప్టివ్ మర్డర్ కేసులు, 1 or 2 ఇవన్నీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికోసం? శుభ్రంగా 2 కోట్లు సంపాదించుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. నేను నాకు అవసరమే ఉంది, మా అందరికి అవసరమే ఉంది, మా జన సైనికులకు అవసరమే ఉంది, వీర మహిళలకు అవసరమే ఉంది. ఇది మా దేశం అనుకున్నాం, ఇది మా సమాజం అనుకుంటున్నాం. పింగళ వెంకయ్య గారికి ఇచ్చే మేము నిజమైన నివాళి ఇది. క్రిమినల్ రాజకీయాలు పోవాలి, అకౌంటబుల్ పాలిటిక్స్ రావాలి. అందుకు మేము ఉన్నాం. కానీ ఒకే కులం అన్ని పదవులు, నేను చాలా ఓపెన్ గానే మాట్లాడుతున్నా, భయం లేకుండా. ఒక కులం అధికారంలోకి వస్తే, ఉదాహరణకి నా రెడ్డి సామాజిక వర్గపు సోదరులు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి నేను మాట్లాడుతుంది. నేను మీకు ఎదురు మాట్లాడట్లేదు. ఎందుకంటే నా స్నేహితులు నెల్లూరులో చదువుకున్నప్పుడు నా సమీర్ రెడ్డి గారు, నా సునీల్ రెడ్డి గారు, మా సతీష్ రెడ్డి, చాలా మంది స్నేహితులు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో. నా దర్శకులు కూడా రెడ్డిలు ఉన్నారు. ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాదు, మీకే చెప్తున్నాను. 98% రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వేశారు. మీరు ఆలోచించండి. అన్ని పదవులు ఒక్క సామాజిక వర్గానికే ఇస్తే యాదవులు ఏమనుకోవాలి, గౌడ కులస్తులు ఏమనుకోవాలి, కాపులు ఏమనుకోవాలి, బలిజ కులాలు ఏమనుకోవాలి, ఎస్సీలు ఏమనుకోవాలి, ఇంకా డక్కలి, చిందు, ఇవన్నీ ఇంకా ఇలాంటి కులాలకి, రెల్లి కులాలకి అసలు చాయిసే లేదు. ముస్లిం మైనారిటీలు ఏమనుకోవాలి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. అంతసేపు ఒక్క కులంతో మీరు నింపేస్తే అన్ని పదవులు, ఇది అన్యాయం.
ఈ సమాజంలో ఒక్క కులం కింద అన్ని కులాలు ఊడికి చేయడానికి జనసేన వ్యతిరేకం. మేము వస్తే ఒక్క కులాన్ని నెత్తి మీద పెట్టుకోము, అన్ని కులాలకి సమానమైన గౌరవం ఇస్తాం. ఎంప్లాయ్ అసోసియేషన్స్ కూడా ముఖ్యమంత్రి ఎవరైతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పెడితే అంటే సజావుగా ఉంటుందని, అంటే అంత సోషల్ ట్రస్ట్ లేదా మిగతా కులాల మీద? మన కులపోడే ఉండాలా? ఇంకెప్పటికీ మారుద్ది ఈ సమాజం. అది మీరు ప్రజలు అనుకుంటే, ముఖ్యంగా యువత అనుకుంటే, మహిళలు అనుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. అలాగే మద్యపాన నిషేధం అంటే యథార్థవాది లోక విరోధి అంటారు. నేను మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పానంటే 2019లో మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అసాధ్యం. ఎందుకు అసాధ్యమో చెప్తాను. వైసెస్ అనేది అలవాట్లు, దురలవాట్లు ఏదైనా పేరు పెట్టండి, మనిషికి అది బలహీనత. అన్ని మంచిగా ఉండండి స్వామి, మీకు ఆరోగ్యాలు పాడవు, లివర్లు చెడగొట్టుకోకండి అంటే మేము తాగుతాం, లివర్లు చెడగొట్టుకుంటామంటే నేను అబ్కారీ శాఖ మా నాన్న కనీసం కల్తీ లిక్కర్ లేకుండా కొంచెం ఆరోగ్యానికి కొంచెం ఒక ఎక్కువ సంవత్సరాలు కాకుండా తక్కువ సంవత్సరాలు కాకుండా ఎక్కువ సంవత్సరాల్లో లివర్ పాడేలాగా మీకు హెల్తీ లిక్కర్ అమ్మాలని మేము ఒక అబ్కారీ శాఖ పాలసీ. కానీ వీళ్ళు కల్తీ లిక్కర్ అమ్ముతా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ చేసేస్తా ఉన్నారు. నేను చెప్పింది ఆ రోజున మేము సంపూర్ణ మద్యపాన నిషేధం రేలేగావ్ సిద్దిలో అన్నా హజారే గారు తీసుకొచ్చినట్టుగా ఒక పంచాయతీ కానీ ఒక కాలనీ కానీ అందరూ నిర్ణయించుకుంటే ఇక్కడ మాకు బ్రాందీ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉండకూడదు, ఏ షాపులు ఉండకూడదంటే ఆ ఏరియా వరకు సంపూర్ణ మద్యపానాన్ని నిషేధం చేయొచ్చు. అలా అంచెలంచెలుగా రాష్ట్రం అంతా కావాలంటే చేయొచ్చు. కానీ ఒక అబద్ధం చెప్పి చెయ్యలేని దాన్ని చెప్పి నేను అలా మోసపుచ్చడం నాకు ఇష్టం లేదు. అలాగే ప్రభుత్వం ఈ ఆదాయం కావాలి. అందువల్ల మీరు ఈ రోజున నేను ఓపెన్ గా నిజాయితీగా మాట్లాడాను. నాకు దానివల్ల ఒక అబద్ధాన్ని నమ్మారు ప్రజలు 2019లో మద్యపాన నిషేధాన్ని. నేను ఈ రోజుకే మీకు చెప్తున్నాను, ప్రజలందరూ అంచెలంచెలుగా కోరుకుంటే ఆ ప్రాంతాల వారీగా ఇప్పుడు మచిలీపట్నంలో 80%, 70% ఒక ఓటు సంఖ్య అనుకొని వద్దు ఇక్కడ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా నిషేధం చేస్తాం. అది ఆడపడుచులు కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి. ఇది లేకపోతే ఏమవుద్దంటే అమెరికాలో కూడా ప్రయత్నం చేశారు. అల్కోపెన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. ఈ రోజున మద్యపాన నిషేధం మీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నా. మీరు అరుస్తా ఉన్నారు, మీకు ఎందుకు? మీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ సీఎం అన్నాగా నాకు ఎక్కదమ్మా, ప్లీజ్. ఇబ్బంది చాలు థ్యాంక్ యూ. ఈ పని చేయి. నేను కోరుకుంటుంది అల్కెపాన్ అనే గ్యాంగ్స్టర్ వచ్చాడు. మద్యపాన నిషేధం ఎక్కువ మంది అడ్డదారులు తొక్కే సంపాదన పాలనలో ఎక్కువ చేస్తుంది. అలాగే గంజాయి, ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 2,76,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది. ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏఓవి బార్డర్ మన అరకు బార్డర్ నుంచి పోతా ఉంది. దీనిని వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ మంత్రులు కానీ. అదొక సంపాదన. ఎంతమంది యువత గంజాయికి అలవాటు పడతా ఉన్నారు, ఎంతమంది యువత మర్డర్లు చేస్తా ఉన్నారు, రేపులు చేస్తా ఉన్నారు గంజాయి మత్తులో. పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది? ఒక డీజీపీఎల్ని గంజాయి తోటలను కాల్ చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు గౌతమ్ సావంగ్ గారిని. ఇలా ఎంత అంటే ఇది ఎవరు కూడా పట్టించుకోవట్లా. ఓపియం వార్, ఓపియం మత్తుకి అలవాటు చేస్తే చైనీయుల్ని బ్రిటిష్ వాళ్ళు అది కోలుకోవడానికి చాలా విప్లవం తీసుకొచ్చారు వాళ్ళు. గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ తూగుతుంది యువత. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు.
ఇది మేము సోషియో ఎకనామిక్ ఇష్యూగానే చూస్తున్నాం, ఒక సామాజిక ఆర్థిక కోణంగానే చూస్తున్నాం. మీకు సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు ఉంటే మీరు గంజాయి సాగుని మీరు స్మగ్లింగ్కి వెళ్ళరు యువత. జనసేన వస్తే గంజాయి సాగుని కట్టడి చేస్తాం. చాలా ఈ బ్లాక్ మార్కెట్స్ అందరినీ తొక్కు తీసి కింద కూర్చోపెడతాం. అలాగే వైసీపీ నాయకులు కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీకు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? చూపిస్తాం. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది. కట్టిస్తాం, మిమ్మల్ని మీ చేత కట్టిస్తాం. దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి. మా దమ్ము మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని, ఈ వ్యక్తి కాదు సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా? మీరు అడుగుతారు. ఎందుకు అడుగుతారు మమ్మల్ని? మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మా బలం ఏంటో, మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. మీరు చెప్పక్కర్లా. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. సారా డబ్బులు, ఇసుకను దోచేసిన డబ్బులు, గంజాయి సాగు చేసిన డబ్బులు, మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు, రియల్ ఎస్టేట్లు, అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు? మదం ఎక్కే మాట్లాడతారు మీరు. మీ మదం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. మాట్లాడితే మగతనం తొడలు తెరుస్తున్నారు కదా మీరు. దమ్ముంటే తొడలు కొడుతున్నారు. ఇట్లా రా అని. గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు, దుర్యోధనుడు. భీముడు తొడలు 2 బదులు కొట్టాడు. వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు. 2 తొడలు బద్దలు కొడతాం. ఎన్ని ప్రజల తీర్పుగా బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం. ఈ పర్టికులర్ మీటింగ్ నేను పరివర్తన మీదే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఎంత వైసీపీని తిట్టినా, ఏ పార్టీని తిట్టినా, ఏ వ్యక్తిని తిట్టినా ప్రయోజనం లేదు, మనం మారితే తప్ప. నేను మీ అందరికీ 2 చేతులెత్తి నేను ఆర్థిస్తున్నాను. ఈసారి జనసేనకి నిలబడండి ఈ ఎన్నికల్లో. ఒక ఐఏఎస్ చదవాలి అంటే చాలా టెస్టులు పాస్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒక యూడీసీ కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలంటే ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి. నేను కూడా ఈజీగా ఏం రాలేదు, మేము ఎవరం కూడా. ఒక 10 సంవత్సరాలు ఫిట్నెస్ పరీక్షలు ఎదుర్కొన్నాం మీ బరిలో. మేము దెబ్బలు తిన్నాం, ఓడిపోయి ఉన్నాం, నిలబడే ఉన్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తు కోసం దారి పొడవుతా ఆడపడుచులు, బిడ్డలు నిరాజనాలు పలుకుతూ ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు కోసం, ఇందాకెత్తుకున్న పాప భవిష్యత్తు కోసం మేము తల్లిదండ్రులను అడుగుతా ఉన్నాను, ఒక్కసారి మాకు అండగా నిలబడి చూడండి. కులాన్ని దాటి ఆలోచించండి. అలాగే నేను సహజంగానే అణగారిన కులాల గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అది రెల్లి కులాలు కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు,
బీసీలు కావచ్చు, బీసీ సంచార జాతులు కావచ్చు, దళిత సంచార జాతులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, నూరు భాషలు కావచ్చు, వీళ్ళందరికీ నేను కోరుకుంటుంది ఏంటంటే కాపుల్ని వదిలేస్తానని చెప్పి నేను పుట్టిన కాపు కులాన్ని ఇతను మిమ్మల్ని చూసుకోవడం, మిమ్మల్ని దగా చేస్తాడు అందరూ చెప్తా ఉన్నారు. ప్రతి నాయకుడు 10 మంది ఉన్న ఎక్కడో 100 మంది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన బొంతు వరియాలు, ఎవరికి తెలియదు ఆ కులం ఉందని కూడా, ఎక్కడో పలాసలోనో ఇచ్చాపురంలో ఉంటారు. అలాంటి వారి బాగును కూడా ఆలోచించే నేను, నా రెల్లి సోదరుల కోసం ఆలోచించే నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? అది ఎందుకు మీరు నమ్మరు? కాకపోతే నేను ఈ రోజున ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఎంతసేపు తన కులానికే చేసుకుంటున్నాడు అలాంటి వ్యక్తిని కాదు. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కానీ మీరు కాపులకి, ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి. కాపులని పెద్దన్న పాత్ర వహించమన్నానంటే దాని వెనక చాలా కారణం ఉంది. ఈ రాష్ట్రం ఇప్పుడున్న ముఖ్యమంత్రి మిగతా కులాలకి భయపడ్డు. సంఖ్యాబలం లేని కులాలు, కాపులకే సంఖ్యాబలం ఉంది. అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి, బీసీలని దగ్గర తీసుకోండి, రెల్లి మాదిగ ఉపకులాలని దగ్గర తీసుకోండి, పెద్దన్న పాత్ర వహించండి. మీరు ఎదగాలంటే కమ్మవారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎదగాలంటే రెడ్డి సామాజిక వర్గాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. కాపులు ఎదగాలంటే క్షత్రియ సామాజిక వర్గంతో గొడవ పడాల్సిన అవసరం లేదు. నేను అందుకని కోరుకుంటున్నాను, నిజంగా కనుక ఈ ఒక్క ఎన్నికలు ఇన్ని సంవత్సరాల్లో 1964 నుంచి ప్రతి సభలో కాపు నాయకులందరూ మాట్లాడేది, కాపులను ఏం చేయట్లేదు, ఏం అవ్వట్లేదంటే మన ఈ కాపు సామాజిక వర్గంలో యూనిటీ ఉంటే కదా. సంఖ్యాబలం ఉన్న కులాల్లో యూనిటీ తక్కువ, ఐక్యత తక్కువ. అనైక్యతకి కారణం ఏంటి? ఆ మూల కారణం వెతికి మీరు మందేసే వరకు కాపులు ఎప్పుడు అధికారంలోకి రారు. అలాగే బీసీ సోదరులు కూడా చెప్తా ఉన్నాం, ఎవరు కాపుల అధికారంలోకి వచ్చినా నేను మీకు మాటిస్తున్నాను, దళిత సోదరులకి, ముస్లింలకి, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలి అంటే కాపులు నడుం బిగించాలి, మీరు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, వేరే దారి లేదు. మీరు ఎవరెవరో నమ్మారు కదా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడు గోదావరి జిల్లాకి పోయి? ఎందుకు నమ్మాలి వాళ్ళని? నేను కాపులు రిజర్వేషన్ నేను ఇవ్వనని కరాఖండిగా చెప్పాడే. మరి కరాఖండిగా చెప్తే మరి ఎందుకు మచిలీపట్నంలో అలాంటి వ్యక్తి చెప్పిన ఎందుకు మీరు కాపులందరూ ఓట్లేశారు? అది కాపులు తప్పు కూడా ఉంది కదా. కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ప్రయోజనం ఏంటి? నన్ను దూషిస్తే ప్రయోజనం ఏమొస్తుంది? నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని కదా. మీకు కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే అది మీకు గర్వకారణం కాదా? మీకు మంచిదే కదా. ఎంతసేపు అన్ని ఇప్పుడు తిడుతున్నారు కదా అందరూ, ఇక్కడున్న ముఖ్యమంత్రి నీ కులాన్ని చూసుకుంటాం, నేను కూడా అలా అయిపోమంటారా? నేను అలా అవ్వలేనే. జాషువా విశ్వనరుణ్ణి చదువుకున్న తర్వాత అలా అవ్వగలనా? నేను జాషువాని గుండెల్లో పెట్టుకున్నవాడినే, విశ్వనరుణ్ణే, నేను అలా అవ్వగలనా? నా కులానికి నేను గౌరవం ఇచ్చి తీరుతాను. నేను మీకు మాటిస్తున్నాను, మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.
ఎందుకంటే అత్యధిక మీరే మార్చగలరు, దశా దిశ మీరే మార్చగలరు. క్రిమినల్ పాలిటిక్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపులు గనక మీరు నడుం బిగిస్తే యాదవ సమూహాలు గాని, గౌడ కుల సమూహాలు గాని, శెట్టి బలిజలు గాని, మాలమాదిగలు ఉపకులాలు గాని, సంచార కులాలు గాని, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లింలు కానీ అందరూ ర్యాలీ కడతారు. ఎందుకంటే ఇంత పెద్ద కులమే నడుం బిగించి ఒక నిర్ణయం తీసుకుందంటే అందరికీ మంచిదని మీతో కలిపి నడుస్తారు. కానీ మీలో మీరు విడిపోతే మళ్ళీ అరాచకమే రాజ్యానికి వస్తుంది. కానీ ఈ రోజున నాకు బాధ ఏమనిపించిందంటే, నేను ఏ రోజును కూడా అందరూ బాగుండాలని కోరుకున్నవాడిని. నేను 10 సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మాట్లాడుతున్నా, అదే మాట మీద నిలబడి ఉన్నాను. అదే మాట మీద తెలంగాణలో ఉన్న నా నాయకులు కానీ, మా అభిమానులు కానీ ఒకటే అంటారు, ఎందుకన్నా నువ్వు ఆంధ్రాకి వెళ్ళావు, ఇక్కడ వచ్చుంటే నువ్వు నీ భావజాలానికి మేము కట్టుబడి ఉండిపోయేవాళ్ళం కదని అంటారు. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళం అన్నాను. నా అభిమతం ఒకటే, తప్పు నా కోసం, అవమానం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రహితం కోసం. దాన్ని ఆలోచించండి మీరు. నిజాయితీ పరులు వద్ద రాజకీయంలో. అలాగే నేను డబ్బు తీసుకున్నాను, డబ్బుతో నేను అమ్ముడైపోయానంటే, రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడిని నాకు డబ్బు ఏం చేసుకుంటాను మీరు చెప్పండి. ఏమి ఇస్తాయి నాకు చెప్పండి మీరు. ఇబ్బందిగా ఉంటుంది ఆ మాట వినటానికి. అరే బాబు, నాకు నన్ను తిట్టి విమర్శించే వ్యక్తుల్లాగా నాకు అంత కరువు లేదురా బాబు డబ్బు మీద. 5,000 రూపాయలు ఇస్తే అద్భుతం అనుకున్నవాడిని నా జీవితంలో. మహా అయితే నా జీవితంలో మా అన్నయ్య గారికి రక్షణ బాడీగార్డ్గా ఉండాలని అంతకుమించి నాకు పెద్ద ఆలోచన కూడా లేదు, చదువుకుంటా ఉండేవాడు అంతే. కానీ నన్ను మీరు గుండెల్లో పెట్టుకుని స్థానం ఇచ్చి రోజుకి 2 కోట్లు కూడా సంపాదించగలిగే సత్తా నాకు ఇచ్చారంటే నేను ఏం చేసుకుంటాను డబ్బు? ఉన్న డబ్బుని పంచేవాడిని. పార్టీని నిలబెట్టాను కదా, పార్టీని నిలబెట్టి 10 సంవత్సరాలు నిలబెట్టాను కదా. 10 years, 10 సంవత్సరాలు. దేనికోసం ఇది? నా అన్నదమ్ముల కోసం కాదా? నా రెల్లి సోదరుల కోసం కాదా? అన్నా అని చెప్పే నా ముస్లిం అక్క చెల్లెల కోసం కాదా? నా దేశం కోసం కాదా? నేను పుట్టిన కులం కోసం కాదా? నా సమాజం కోసం, నా భారతదేశం కోసం కాదా? ఏం చేసుకుంటాను డబ్బులు? నేను మీకు చెప్తున్నాను, మాట ఇస్తున్నాను. నేను నిజాయితీగా ఉంటాను. నాకు డబ్బు అవసరం లేదు రాజకీయాల్లో. మీరు నమ్మితే నమ్మండి. గోబెల్స్ ప్రచారాలు చేసే ఈ వైసీపీ నాయకులు కానీ, ఇంకెవరైనా కానీ, మీరు గోబెల్స్ ప్రచారాలు వింటూ ఉంటారు. ఈ గోబెల్స్ ప్రచారాలు చేసే ఎవరికైనా నేను, బాబు ఆంధ్ర గోబెల్స్ మీకు ఒకటే చెప్తున్నాను, జర్మన్ గోబెల్ ఎలా చచ్చిపోయాడంటే, అబద్ధ ప్రచారాలు చేసి 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 అలైడ్ ఫోర్సెస్ జర్మనీలోకి వచ్చి బెర్లిన్లోకి వచ్చిన తర్వాత కూడా, హిట్లర్ బంకర్లు దూరిన తర్వాత కూడా అంతా బాగుంది చెప్తా ఉంటాడు. చివరికి ఏం చేశాడంటే, తన 5 మంది బిడ్డలు భార్య, తను అందరినీ 5 ఏళ్ల బిడ్డను కూడా షూట్ చేసి చచ్చిపోయాడు, చంపేసుకున్నాడు. అంటే దిక్కులేని చావు చచ్చిపోయాడు గోబెల్స్. అలాగే జనసేన మీద కానీ, మా మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు దిక్కులేని బతుకులైపోతాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఆఖరి అంశంగా పొత్తుల గురించి మాట్లాడతాం. నాకు గనుక సంపూర్ణమైన నమ్మకం వచ్చి జనసేన అండగా నిలబడిపోతామని, నాకు నోటి మాట సభలు, పవర్ స్టార్ పిఎం సీఎంలో ఇవి కాకుండా మనకి డేటా, రీసెర్చ్, రిపోర్ట్స్ తెచ్చుకొని క్షేత్రస్థాయిలో జనసేన గెలిచేస్తాయంటే జనసేన ఒంటరిగా వెళ్ళటానికి కూడా వెనకాడదు.
అది ఎంత సాధ్యం అనేది మనం డేటాస్ తెప్పించుకోవాలి. నేను తిరగాలి. కేవలం నేను తిరిగితే అందరూ రోడ్ల మీదకి వచ్చి పూలమాలేస్తారు, క్రేన్లతో గజమాలేస్తారు. నాకు అలసటగా ఉంటుంది. ఓట్లేండి బాబు, గజమాలే కదా, గుండెలు బాదుకోవడం కదా, గుండెల్లో పెట్టుకుని ఓటేయండి అనిపిస్తుంది. నేను కోరుకుంటుంది బీజేపీ అలయన్స్ కూడా ఎందుకు పెట్టుకున్నానో చెప్తా. మా నాన్నగారు చనిపోతే నేను కాశీ వెళ్ళాను. మా నాన్నగారు అస్థికల్ని కలపడానికి వెళ్తే అంతకుముందే పార్లమెంట్ మీద కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. అంతకుముందు ఒక సంఘటన జరిగింది. దాని తర్వాత బాంబేలో మా నాన్నగారు అస్థికల్ని తీసుకుని వెళ్ళబోతా ఉంటే టీవీలో న్యూస్ చూస్తా ఉన్నా. ఏమని, కసాబ్ లాంటి తీవ్రవాదులు చాలా మంది, 10 మంది 12 మంది వచ్చి బాంబేని కాల్ చేస్తున్నారు మనుషులను. ఇంకా అస్థికల్ని కలపడానికి తప్పక వెళ్ళా. తిరిగి వచ్చిన తర్వాత అయిపోద్దేమో అని చూశాను. చంపేసి వీళ్ళని దాడిని నిలువరిస్తారేమో చూస్తే 72 గంటలు జరిగింది. మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. 72 గంటలు కసాబులు ఇలాంటి తీవ్రవాదులందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తే నాకు అనిపించింది ఈ దేశానికి ఒక బలమైన వ్యక్తి నాయకుడు కావాలి అని. సో 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు పిలుపు వచ్చింది, మోడీ గారి నుంచి పిలుపు వచ్చింది. నేను ఈ దేశానికి చాలా అవసరమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. అందుకే నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. నాకు బీజేపీ అంటే ఎవరు తెలియదు, నాకు నాయకులు ఎవరు. నాకు మోడీ గారు ఒక్కళ్ళే తెలుసు బీజేపీలో. ఇప్పుడంటే తెలుసు అనుకోండి. నాకు ఒకేసారి దేశ ప్రధానమంత్రి తెలుసు, నాకు ఇంకెవరు తెలియదు మధ్యలో. నేను ఆయనకి మద్దతు ఇచ్చినప్పుడు చాలా మంది వెటకారం చేశారు. నేను నమ్మాను ఆయన్ని. అలాగే మీరు అనొచ్చు, ఇంత నమ్మిన వ్యక్తిని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు ఎందుకు మీరు కన్విన్స్ చేయలేదు అంటే, నేను తప్పు చేయలే. నాకు నేనంటే అంత ఇష్టపడిన వ్యక్తిని కూడా నేను ఎదిరించాల్సి వచ్చింది. నా రాష్ట్రం కోసం, మీకోసం. మీరు నిలబడలా, తోటి రాజకీయ పార్టీలు నిలబడలా. ఒక నిండు కొండగా నేను ఉద్యమాన్ని తీసుకెళ్తామంటే తుట్లు పొడిచేశారు అందరూ. మేబీ వారి అభిప్రాయాలు, వారి పాలసీ విధానాలు అవ్వచ్చేమో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మేము మెడల్ వంచి తెస్తాం, మాకు 25 ఎంపీలు ఇస్తే ఇచ్చాం. ఏం చేశాను? నువ్వు మెడల్ వంచుకొని నమస్కారాలు పెడుతున్నావు. మరి నేను దెబ్బతిన్నాను. నేను ఆయనకి ఎదురెళ్ళినందుకు ఒకలాగా వైసీపీకి మద్దతు తెలిపారు. దాని కొలాటరల్ డ్యామేజ్ నేను నా రాష్ట్రం కోసం నేను నిలబడితే నాకు ప్రజలు నిలబడలా, యువత నిలబడలా. ఇదే తెలంగాణలో కనుక జరుగుండుంటే యువత గొంతుకులు కోసేసుకునేవాళ్ళు. అంత పోరాట స్ఫూర్తి మనకి. ఆంధ్ర యువతలో పోరాట స్ఫూర్తి ఎందుకు కరువైంది? ఎందుకంటే కులాల చట్టాలు ఇరుక్కుపోయాం. తెలంగాణలో అందరికీ తెలంగాణ అన్న భావన ఉంది, ఎవరి కులాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఒక ఉమ్మడిగా తెలంగాణ భావన ఉంది. మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని. ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందంటే మా కులపొడి కాదులు అనుకుంటారు. అంతే నన్ను వదిలేశారు. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష, ఒంటరి వాడిని అయిపోయాను. ఓడించేశారు నన్ను అందరూ. ఒక ధర్మాన్ని పట్టుకొని నిలబడితే అందరు నన్ను వదిలేశారు. కానీ నేనేం నమ్మానంటే, తిరుపతి 7 కొండల్లో మనకి అలిపిరి దగ్గర ఉంటుంది, ధర్మో రక్షతి రక్షిత అని. నేను భగవంతుని ఓడి చెప్పుకున్నాను. నువ్వు ధర్మాన్ని పట్టుకోమన్నావు చిన్నప్పుడు. నేను ధర్మాన్ని పట్టుకున్నా. చంపేస్తే చంపే, కానీ నేను నిన్ను పట్టుకునే కూర్చుంటాను. ప్రజలు మారే వరకు కూర్చుంటా, నా అన్నదమ్ములు మారే వరకు కూర్చుంటా. మరి బీజేపీ నాయకులకి మద్దతు తెలిపాను. మొన్న వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వని చెప్పి ఇదే మార్చి 14 పోయిన సంవత్సరం అన్నారంటే కారణాలు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు
అసలు తెలుగుదేశం పార్టీ అవసరం లేనంతగా ఎదిగిపోయేవాళ్ళు. నిజంగా మేమందరం కలిసి మేము అనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే. కానీ దురదృష్టవశాత్తు కారణాలేంటో తెలియదు, జాతీయ నాయకులు అందరూ ఒప్పుకున్నారు, అమరావతియే రాజధాని అని చెప్పారు. ఓ పెద్ద లాంగ్ మార్చ్ లాంటిది ఒకటి పెట్టుకుందాం, బలోపేతం అవుదామని పెట్టుకుంటే ఢిల్లీలో ఒప్పుకొని ఇక్కడికి రాగానే సాయంత్రానికి కొద్దిమంది దీనికి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు నేను ముందున్నా, మీరు తిరుపతి చిత్తూరులో నిలబడతానంటే అండగా ఉంటానని చెప్పా. మొన్న గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటానంటే అండగా ఉంటాను.